So hello all guys, welcome back to horror game tutorial series. సో ఈరోజైతే ఫుడ్ పికప్ ఫుడ్ హంగర్ పికప్ అనేసి అనుకోవాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ, ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ఫుడ్ అయితే హంగర్ పికప్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే తీసుకున్నాం ఇప్పుడే పిజ్జా అన్నమాట, ఇంకోటేమో బ్రెడ్ అన్నమాట. సో ఈ ఇది ఎట్లా చేయాలనేది వీడియో నుంచి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే అది చెప్పాను కదా ఇంట్రోలో ఆల్రెడీ, ఫుడ్ పికప్ అనేది. దానికి అసెట్స్ అయితే ఎపిక్ గేమ్స్ లో ఒక కొత్తది వచ్చింది కదా మనకి, సో ఫ్యాబ్ అనేసి. సో దాంట్లో నుంచి ఇది ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను. సో వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. సో ఇదైతే ఫుడ్ ప్యాక్ అన్నమాట, ఫుడ్ ప్యాక్ 01 అన్నమాట. సో ఇది లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అది కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. సో మీకు టెన్షన్ ఏం పడక్కర్లేదు. నేను ఇచ్చేవన్నీ ఫ్రీ అసెట్స్ ఇస్తాను కాబట్టి మీకు టెన్షన్ ఏమి ఉండదు. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే యా ఆల్రెడీ మీకు చూపించేశాను. సో ఇప్పుడైతే మనం కోడింగ్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం అది క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుడ్ ప్యాక్ 01 అనేసి ఉంటుంది. సో అది యాడ్ టు ప్రాజెక్ట్ అని చేసుకోవాలి, మన ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలి. సో ఈ ఎసైట్ అయితే 5.3 అనమాట. 5.3కి ఉంటుంది, 5.5కి రాలేదు. వస్తుందేమో చూసుకోవచ్చు మనం తర్వాత. మీకు ఫస్ట్ అయితే క్లియర్ పిక్చర్ అనేది చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా యాడ్ టు ప్రాజెక్ట్ అయితే చేసేసుకోవాలి. ఓకే, యాడ్ టు ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఎస్, డౌన్లోడ్ అయిపోయింది అంటే యాడ్ అయిపోయినట్టు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఫుడ్ ప్యాక్ 01 అనేసి ఉంది. ఓకే, సో ఫస్ట్ అయితే మనకి దీన్ని ఓపెన్ చేయగానే మ్యాప్స్ మ్యాప్స్ అంటే మామూలుగా వస్తూ ఉంటాయి. అది ఓకే, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మ్యాప్ అంటే ఏం లేదు, అక్కడ జస్ట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అనమాట మనకి. సో మనకి అదంతా ఏం అవసరం లేదు యాక్చువల్ అయితే. సో మెటీరియల్స్, ఫుడ్ కొన్న మెటీరియల్స్ ఏమేమి ఏమేమి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది మెషెస్. ఎస్, ఇప్పుడు మనం కావాల్సింది మెషెస్ అనమాట. మెషెస్ కావాలి కాబట్టి ఎన్ని రకాలుగా ఉన్నాయి. సో నేనైతే ఏం తీసుకుందాం అనేసి నేను ఫిక్స్ అయ్యి కూర్చున్నాను. సో ఇది తీసుకుంటున్నాను. నేనైతే సెలెక్ట్ అయితే చేశాను. ఫస్ట్ దానికంటే ముందుగా థర్డ్ పర్సన్ డిపి అండ్ బ్లూ ప్రింట్స్, దీనికి ఇందులో వెళ్ళి చూసుకోవాలి. రైట్ క్లిక్ కొట్టి బ్లూ ప్రింట్ క్లాస్ అనేసి ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. మనం అయితే ఫస్ట్ అయితే ఇది తీసుకుందాము. ఓకే, ఇప్పుడైతే ఎస్ క్రియేట్ యాక్టర్ క్లాస్ అనేది తీసుకుందాం. ఇది మైనర్ అనమాట. మైనర్ గా మన హంగర్ అనేది పెరుగుతుంది. మీ ఫుల్ ప్యాక్ అనేది ఇంకోటి ఉంటుంది, అది కూడా చెప్తాను. మైనర్ హంగర్ పికప్ అనేసి ఉంటుంది ఇప్పుడు. పికప్ ఓకే. సో ఇది ఇదనమాట. ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ మ్యాప్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఏంటంటే యుఎస్
ఎందుకంటే మనకి కావాల్సింది ఇది కావాలి కాబట్టి. అండ్ అండ్ సిస్టమ్ దాంట్లోకి వచ్చేసరికి ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి మీకు ఆల్రెడీ. సో ఎస్, ఎప్పుడైతే పర్లేదండి. అండ్ ఏదైతే షో ఎఫ్పిఎస్ చూపించుకోవడానికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అవన్నీ పర్లేదండి. ఇప్పుడు మనకి కావాల్సింది మెయిన్ ఇది అన్నమాట. సో ఇది ఓపెన్ చేసుకుని పెట్టుకుందాం. సో ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఇంకా మీరు భయపడక్కర్లేదు, ఎక్కడ వెళ్ళిపోయింది అనేసి భయపడక్కర్లేదు. సో ఫస్ట్ అయితే మనం అయితే ఇది జస్ట్ ఫుడ్ పాక్ మెషెస్. సో ఈ ఫార్మాట్ అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎప్పుడైతే ఫుడ్ పాక్ బ్రెడ్ అనమాట, డోనట్ అనమాట, మన దృష్టిలో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం అయితే పెట్టుకోవాలి ఫుడ్ స్టాటిక్ మెష్. అంటే సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది పెట్టుకోవాలన్నమాట. స్టాటిక్ మెష్ అనేసి ఉంటుంది. సో దాన్ని అయితే పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడైతే కొంచెం దీని అనేది పెంచుకుందాం బా. ఓకే, పెంచుకుందాం గైస్. సో పెంచుకుంటే ఏమవుతుందంటే ఎస్, కొంచెం పెంచుకుంటే మనకి కనిపిస్తుంది కాబట్టి ఎస్ ఇంకొంచెం పెంచుకుందాం. ఓకే, ఎస్ పెంచుకుందాం. ఇప్పుడు కంపైల్ అండ్ సేవ్ చేసుకుని ఈవెంట్ గ్రాఫ్ దానికైతే వెళ్దాము. ఫస్ట్ అయితే కాస్ట్ సారీ కాస్ట్ టు థర్డ్ పర్సన్ క్యారెక్టర్. ఓకే, ఇప్పుడైతే దీని అయితే తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే నెక్స్ట్ అయితే సెట్ ప్లేయర్ హంగర్ సెట్ ప్లేయర్ హంగర్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ టార్గెట్ అనేది యాజ్ థర్డ్ పర్సన్ క్యారెక్టర్, అంటే మనం పికప్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి కాబట్టి అది పెట్టుకుంటున్నాం. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ టైం వచ్చేసి దీనికి అండ్ దీనికి యాడ్ అవ్వడానికి ఏం చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు యాడ్ ఆపరేటర్ అనేది తీసుకుంటున్నాం. అండ్ యాజ్ థర్డ్ పర్సన్ డిపి అనేది ప్లేయర్ హంగర్ గెట్ అనమాట. సెట్ కాదు, గెట్. ఓకే, గెట్ అంటే తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఇది 25 అనమాట. 25 మైనర్ కాబట్టి 25 అని పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ దీన్ని ఇప్పుడు బ్రాంచ్ అనేది తీసుకుంటాము. ఓకే, బ్రాంచ్. సో బ్రాంచ్ తీసుకోవాలి. బ్రాంచ్ తీసేసుకున్నాము. అండ్ ద కండిషన్ ఈస్ గ్రేటర్ దాన్, అంటే ఇప్పుడు మనకి 100 కి మించి వెళ్ళకూడదు కదా. సో ఈ కండిషన్ అయితే పెట్టుకున్నాము. అండ్ ఇది అయితే నెక్స్ట్ అయితే సెట్ ప్లేయర్ హంగర్. సెట్ ప్లేయర్ హంగర్. ఓకే,
ఓకే. మనం దీని నుంచి తీసుకుందాం కదండి. కాపీ అండ్ పేస్ట్. ఈజీ, సింపుల్. సింపుల్ గా అయిపోయింది. యాప్. ఓకే. ఇప్పుడు ఈ ప్లే హంగర్ అనేది 100కి పెట్టేసుకుందాం. ఓకే. సో దీనికి మించి వెళ్ళకూడదు మనకి. ఓకే. యాక్చువల్గా అయితే దీని నుంచి వెళ్ళాలి. ఓకే. యువర్ టార్గెట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ ప్రింట్ స్ట్రింగ్ అంటే మనకి కనిపించాయి కదా ఎంత ఎన్నిసార్లు అవుతున్నాయి ఏంటి అనేది. సో అదైతే తీసుకున్నాము. అండ్ దీనికి క్లబ్ అని చేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఫుల్ అయిపోయినంటే మనకి ఇది ప్రింట్ ప్రింట్ స్ట్రింగ్ అండ్ దీనికి కనెక్ట్ చేయాలి. ఓకే. దీనికి కాదా? ఓకే. సారీ గైస్, సారీ, మై బ్యాడ్ థింగ్. ఇప్పుడు ప్లే హంగర్ ఉంది కదా, దీనికి అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ చేసుకుంటే మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇట్లా అనమాట. ఇది చేసాం కదా అట్లాగా. ఓకే. సో ఇప్పుడు అండ్ రన్ కంపైల్ అండ్ రన్ చేసాం కదా. సో ఇప్పుడు ఏది, ఎస్, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ పెట్టుకుందాం. ఓకే. లైక్ సో ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది చూసారా, యూ డైడ్ అనమాట. సో మనం ఏం చేయాలంటే, సో ఇది తీసుకోవాలంటే ఇక్కడ కొలిజన్ అనేది యాడ్ చేయాలి యాక్చువల్ గా. సో యాడ్ చేసేద్దాం ఉండండి. ఎస్, అంతా కరెక్ట్ గానే ఉంటుంది. ఒకసారి చూసుకుందాం. ఎక్కడైనా తేడా కానీ అయితే మాత్రం కష్టం అయిపోతుంది మనకి. సో దట్ మనం ఫస్ట్ తీసుకుందాం. యా. ఎప్పుడైతే వ్యూ పోర్ట్ లో ఇది దీనికి బాక్స్ కొలిషన్ అనేది పెట్టుకోవాలి. ఓకే. బాక్స్ కొలిషన్. దీనికి కొంచెం పైకి అనుకుందాం. యా. సెట్ సెట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ అయితే కంపైల్ చేసేసి సేవ్ చేసేద్దాం. అండ్ ఇది డిలీట్ చేసేసి బాక్స్ ఈవెంట్ బిగిన్ దీన్ని కొంచెం పైకి పెట్టుకొని, ఓకే, దీనికి అండ్ దీనికి కంపైల్ అండ్ రన్ అన్నమాట. కంపైల్ అండ్ రన్ చేసేస్తే ఇప్పుడు మనకి ఓకే కొంచెం దగ్గర పెట్టుకోవాలండి. సో దట్స్ మై మిస్టేక్. అది కొంచెం దగ్గర పెట్టుకుందాం సరిపోద్ది. సో దిస్ ఇస్ ద మ్యాటర్ అన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఇదే దగ్గరగా వస్తుంది కదా. యప్. యప్. డన్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది పికప్ అవ్వాలంటే, ఇది పికప్ అయినప్పుడు డిస్ట్రాయ్ అయిపోవాలంటే మనం చేయాల్సిన ఇక్కడ ప్రింట్ దగ్గర ఉన్నది డిస్ట్రాయ్ యాక్టర్ అన్నమాట. డిస్ట్రాయ్ యాక్టర్ మనీ స్పాన్ అవ్వాలి కదా, అది తర్వాత చెప్తాను మీకు. క్రమేపీ స్పాన్ అయ్యేది చెప్తాను, లేకపోతే గేమ్ అలాగా చేసేస్తున్నాం కాబట్టి ఈ ట్యూటోరియల్ లో ఇది లాస్ట్ అన్నమాట. మైనర్ అండ్ ఫుల్ పికప్ అన్నమాట. సో డిస్ట్రాయ్ యాక్టర్
డిస్ట్రాయర్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం అయితే పికప్ చేసుకుంటాం చూడండి మీరు. ఎస్, పికప్ చేసుకున్నా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకోటి కూడా చేసుకోవాలి. అదేంటంటే ఇంకోటి చేసుకోవడం, ఇది మళ్ళీ అది ఇది కలగకుండా మనం దీన్ని డూప్లికేషన్ అయితే చేసుకుందాం గైస్. ఇప్పుడు ఫుల్ హంగర్ పికప్. ఫుల్ హంగర్ పికప్. సో దీన్ని ఇక్కడ పెట్టేసుకుందాం. యా. సో దీన్ని జస్ట్ మనం ఏం చేస్తామంటే వ్యూ పోర్ట్ లోకి వెళ్ళేసి ఇది చేంజ్ చేసుకుందాం గైస్. ఓకే, మెష్ అనేది స్టార్ట్ ఇది డిఫరెంట్ గా పెట్టుకుందాం. పిజ్జా, వన్ ఫుల్ పిజ్జా అనేది పెట్టుకుందాం. ఎస్, ఇప్పుడు వచ్చేసింది చూసారా. సో ఇది ఒక హంగర్ అనమాట. ఇది తింటే ఇంకా హంగర్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 50 అనేది పెట్టుకుంటాం. అయిపోయింది. జస్ట్ మనం చేంజ్ చేసుకున్నాం అంతే, అంతకు మించి ఏం చేయలేదు మనం. సో ఎప్పుడైతే మనకి 50. ఓకే. సారీ, దీన్ని ఇంకోటి కూడా పెట్టుకుందాం. ఎస్, ఎస్, ఎక్స్క్యూజ్ మీ, 100. ఓకే. ఇది కొలిషన్ లేదా ఏంటి దీనికి? నేనట్టుంది, ఒకసారి చూద్దాం అండి. ఉంది కదా. ఓకే, దీన్ని కొంచెం పెంచుకుందాం, లేకపోతే అది అవ్వదు అన్నమాట. ఎస్, బాక్స్ పొజిషన్ అనేది పెంచుకుందాం. అప్పుడే మనకి వచ్చేస్తుంది. ఎస్, అయిపోయింది. ఇప్పుడు కంపేర్ అండ్ సేఫ్. నాకైతే పెద్దగా ఉంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు ఇది చిన్నది కదా. సో 25. ఎస్. సో అదనమాట ఈరోజు ఎపిసోడ్ అయితే. సో చెప్పండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తెలియపరచండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.